మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమెన్. దుష్టుడు పని ఏమిటంటే రోజు మిమ్మల్ని ఓడించాలనే ప్రయత్నం వానిది, అవమానించాలని. మీరు సిగ్గు నొందే వరకు వాడు మనల్ని విడిచి పెట్టకుండా చాలా అంటే ఎంత సిన్సియర్గా ప్రయత్నిస్తాడు. ఒక దుష్టుడికి అంత సిన్సియారిటీ ఉంటే దేవుని బిడ్డలుగా మనకి ఇంకెంత సిన్సియారిటీ ఉండాలి దేవుని పట్ల. నేను ఎప్పుడు ఒకటే అంటాను, ప్రభువా, దుష్టుడిని జయించాలంటే దుష్టుడి దగ్గర ఉన్న శక్తి కన్నా ఎక్కువ శక్తి నేను పొందుకుంటేనే నేను దుష్టుడిని జయించగలుగుతాను. అటువంటి శక్తిని పొందుకోవటానికి నేను ఈరోజు ప్రార్థన చేయటానికి నీ సన్నిధిలో నేను వచ్చి ఉన్నాను. ప్రభువా, ఎవరు గెలుస్తారండి? సహజంగా బలము ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఎవరు ఓడిపోతారు? ఎవరైతే ప్రార్థనలు చేయరు. బలం ఎవరి దగ్గర ఉంటుందో తెలుసండి? ప్రార్థించే వారి దగ్గర బలం ఉంటుంది, ప్రార్థించే వారి దగ్గర శక్తి ఉంటుంది, ప్రార్థించే వారి దగ్గర సమస్తమును జయించే ఆధిక్యతను కూడా ఉంటుంది. నిజమైన యథార్థముగా చేసిన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితముగా జవాబు ఇస్తాడు. మీ ఇంటిలోని మీరు మీ పిల్లలకి తెలియని అవసరం లేదు, మీ భర్తకి తెలియని అవసరం లేదు. ప్రార్థన చేసి దీవించండి, ఆశీర్వదించండి. అది వారు వినకపోయినా ఆ ఆశీర్వాదం వారిని వెంబడిస్తుందండి, వారికి తోడుగా ఉంటుంది. అందుకనే ప్రార్థనలు చాలా అవసరం. ఒకరికొకరు ప్రార్థన చేయటం, ఒకరిని దీవించడం అనేది చాలా అవసరం అండి. బ్లెస్ యువర్ హస్బెండ్, బ్లెస్ యువర్ వైఫ్, బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు పోవు. యేసుక్రీస్తు నామములో మనం ఏది దీవించినా కూడా దట్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ ఫాలో అస్ అండి. కనులారా తప్పు చేస్తూ మనము చూస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ మౌనంగా ఉన్నామనుకోండి, తీర్పు తప్పు చేసిన వాడికి కాదు, చూసి ఊరుకునే వాడికి శిక్ష ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఏమి చేయాలి? పాపమును సహించకూడదు. పాపమును ఏమాత్రము సహించకుండా ఖండించాలి పాపమని. యూ హ్యావ్ టు కాల్ అ స్పేడ్ అ స్పేడ్. అ గుడ్ కంపెనీ కెన్ బి స్పాయిల్డ్ బై బ్యాడ్ కంపెనీ. గుడ్ మారల్స్ కెన్ బి స్పాయిల్డ్ బై బ్యాడ్ కంపెనీ అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చెడు ప్రభావం కలిగిన స్నేహితులతో మీరు తిరిగితే మంచి చేసేవాడు కూడా ఆలోచన బాగుంటుందా, మారిపోతుందా? తోడేలు గొర్రె చర్మము కప్పుకొని వస్తారండి మన దగ్గరికి. మాయ మాటలు, దేవుని వాక్యముతోనే వస్తారు మన దగ్గరికి తోడేళ్ళు. జాగ్రత్తగా ఉండండి, వివేచన కలిగి ఉండండి. మోసం చేయటానికి చక్కగా వారిని వారు అలంకరించుకొని పరిశుద్ధులుగా నటిస్తూ మీ దగ్గరకు వచ్చి మీకు తెలియకుండానే మీ కింద గొయ్య తవ్వుతారు. అందుకనే దేవుడు అంటాడు, వివేచన జ్ఞానముని కోరుకోండి. మీరు సమస్త చెడు నుండి కాపాడగలుగుతుందండి జ్ఞానముని, వివేచనను మిమ్మల్ని. ఎంతమంది నిజంగా చెప్తానండి, ఈ సమాజంలో పెళ్ళైన వారు నిజంగా ఎంతమంది సంతోషంగా బ్రతకగలుగుతున్నారు చూడండి. ఎంతమంది కాపురాల్లో చిచ్చు పెట్టిన స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మీరే గ్రహించండి. యూ హ్యావ్ టు స్టాండ్ అప్ అగెయిన్స్ట్ సిన్. పాపమునకు వ్యతిరేకముగా నువ్వు నిలబడాలి, ప్రార్థించాలి, ఫైట్ చేయాలి. నీ రక్షణని నీవు వణుకుతో భయముతో కాపాడుకోవాలి. ప్రతిరోజు పాపము నాకు అంటుకోకుండా, ఏ మాలిన్యము నా చేతులకు అంటుకోకుండా, ఈ చేతులు ఏ చెడు పని చేయకుండా, నా పాదములు కీడు చేయటానికి పరిగెత్తకుండా, నాయనా నన్ను కాచి కాపాడు ప్రభువా. నా వలన నా కుటుంబానికి సిగ్గు కలగకుండా నా ప్రవర్తన నేను సరిచేసుకునే శక్తిని, జ్ఞానమును, వివేచనను నాకు దయచేయండి. నీ వలన నీ కుటుంబీకులకి ఎందుకు సిగ్గు? వాళ్ళేం తప్పు చేశారు? నువ్వు పాపము చేసి వాళ్ళెందుకు సిగ్గు పొందుకోవాలి? చూడండి, మీ ప్రవర్తన వలన మీరొక్కరే కాదండి నష్టపోయేది. మీ చెడుతనం వలన మీరొక్కరే కాదు నష్టపోయేది, మీ యావత్తు కుటుంబాన్ని సమాజం వేలెత్తి చూపిస్తుంది, అవమానిస్తుంది. ఈరోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వారు చేసిన తప్పు కాదు, వారు కుటుంబంలో ఎవడో పనికి మాలిన వాడు చేసిన తప్పుకి వీళ్ళు ఏ తప్పు చేయని వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అంటే అంత ప్రభావం చెడుతనంకి ఒకరి జీవితంలో ఉంటుంది. అదే చెప్తున్నాడు దేవుడు. చెడుతనాన్ని సహించకండి, చెడు చేసే వారితో సాంగత్యము చేయకండి, సహవాసము కలిగి ఉండకండి. వెలుగుకి చీకటికి ఏమీ పొత్తు. వెలుగున్న మీరు చీకటితో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? అలాంటి ప్రాంతాలకు ఎందుకు వెళతారు? అందుకనే ఎప్పుడు మనల్ని మృంగివేద్దామనే దుష్టుడు గర్జించే సింహములాగా ప్రతిరోజు బయలుదేరుచున్నాడంట. ఒక్క అవకాశం నాకు దొరికితే చాలు. ఎప్పుడైతే వీడు ప్రార్థన చేయడో, ఎప్పుడైతే వీడు ఆసక్తి చూపించాడో దేవుని పట్ల, నేను వాడిని పట్టుకుంటాను, వాడి చేత పాపముని చేయిస్తాను, వాడు వలన వారి కుటుంబాన్ని కూడా నేను అవమాన పాలు చేస్తాను. నీవు చేసిన తప్పు వలన నీ ఇంటిలో తెగులు. నీ ఒక్కడివే చేస్తాను, రహస్యంగా చేస్తానంటే పప్పులు ఉడకవండి. ఇక్కడ ఎవరికి తెలియదు కదా నేను పాపం చేస్తాను అని అనుకుంటే, నిజంగా చెప్తున్నానమ్మా, దేవుడు కునకకుండా నిద్రపోకుండా మనల్ని చూస్తున్నాడా లేదా? కానీ ఆ మాట మన బ్రెయిన్లో ఎక్కటం లేదే. మీ ఇల్లు అంతలో కెమెరాస్ ఉన్నాయనుకో, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? పరిశుద్ధులలాగా. అబ్బా, కానీ అంతకన్నా గొప్పవాడు మిమ్మల్ని చూస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోయి మనం పాపము చేస్తున్నాము. ప్రతిసారి పాపము చేస్తున్నప్పుడు ఒక్క మారు ఆలోచించండి, ఈ పాపము నా దేవుడు చూస్తున్నాడనే విషయముని మీరు జ్ఞాపకము చేసుకోండి. గాడ్ ఈజ్ వాచింగ్ అస్. పాపానికి ఖచ్చితముగా జీతము మరణమే. ద సోల్ దట్ సిన్నెత్ షల్ ష్యూర్లీ డై. ఏమండి, ఈ లోకము పాపం అంటేనే భయం లేకుండా బ్రతుకుతున్నారు. అందుకనే అంటానండి, ప్రార్థించండి. మన దేశము గురించి ప్రార్థించండి, మన రాజ్యాంగము గురించి ప్రార్థించండి. ఎవరైతే ఇదిగో ఈ లాస్ రాస్తున్నారో, లెజిస్లేషన్ క్రియేట్ చేస్తున్నారో వాటి గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏదో ఒక రోజు నా పిల్లడు ఈ దేశములోనే ఆ లాస్లోనే బ్రతకాలి కాబట్టి, ఆ ప్రభావం నా బిడ్డల మీద ఉంటుంది కాబట్టి నేను వాటి గురించి ప్రార్థన చేస్తున్నాను. నాయనా, ఆ లెజిస్లేషన్ చేసేవారు, ఆ లాస్ని, ఆ బిల్స్ని పాస్ చేసి ఆమోదించే వారిని నాయనా నీ కృపలో భద్రపరచుకోండి. వారుకుని రేపు మాకుని మా భవిష్యత్తు కాలానికి కూడా అది ఏ అపాయము కలగకుండా కాపాడండి ప్రభు. మా దేశాన్ని కాపాడండి నాయన తండ్రి. వి జస్ట్ లవ్ అవర్ సెల్ఫ్స్. వీ డోంట్ లవ్ ఎనీథింగ్ ఎల్స్. వీ లవ్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం తప్ప ఎవరిని ప్రేమించడం లేదు, ఈ దేశాన్ని ప్రేమించడం లేదు. రోజుకి ఎన్ని బలాత్కారాలు అవుతున్నాయో తెలుసా? ఎంతమంది 3 సంవత్సరములు పిల్లల నుండి 70 సంవత్సరాల వరకు మానభంగంకి గురవుతున్నారు తెలుసా మీకు? అయినా సహిస్తున్నామే. అసలు ఏ కదలిక లేకుండా బ్రతుకుతున్నామే. నీతిమంతుడు ప్రార్థన ఎంతో. అడగండి ప్రభువా, ఇవన్నీ ఆగిపోవాలి. పాపముని సంహరించే నాయకుల్ని మా మధ్యలోని లేవనెత్తండి ప్రభువా. నాయనా, కరప్షన్, లక్షకారుల్ని మా యొద్ద నుండి తొలగించండి ప్రభువా. సహించకండి. ఏ మాత్రము పాపమును సహించకుండా మీ కన్నులకి పాపము కనిపించినప్పుడు వెళ్ళండి, ఏడవండి, ఇంటిలో ప్రార్థన చేయండి. తండ్రి, ఈ పాపము నేను భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. మీ యొక్క ఆశని చూసి, ఆవేదనను చూసి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడమ్మా. అట్లీస్ట్ కనీసం ఆ పాపము మీకు అంటుకోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. భయంకరమైన రోజుల్లో, అంచె దినముల్లో వాస్తవంగా బ్రతుకుతున్నాము మనము. దేవుడు పాపముని ఓర్చుకోలేడు, సహించలేడు. మీరు కూడా అట్టు విధముగానే ఉండాలి. ఓర్వకండి, సహించకండి పాపముని, సంహరించండి పాపముని. మీరు ఏదైతే నేను అసహించుకున్నానో, సహించలేకుండా ఉన్నానో, అటువంటి మనసు కలిగినందుకు అతనితోని, అతని ఇంటి వారితోని నిబంధన, సమాధానము, నిబంధన చేస్తున్నాను. వారి ఇంటి యొద్ద నుండి సమాధానం ఎప్పుడు తొలగింపబడదంట. దేవునికి స్తోత్రము. నీ ఇంటిలో నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబీకులు కానీ ఎవరైనాను పాపము చేస్తున్న ఎడల ప్రార్థించండి. నీవు నా ప్రార్థన ఆలకించి నా కుటుంబాన్ని కాపాడే వరకు నేను నిన్ను విడవను, ప్రార్థించటం ఆపేయను. ఆ పాపము నా యొద్ద నుండి, నా కుటుంబము నుండి తొలగింపబడే వరకు నీ సన్నిధిలో నుండి నేను వెళ్ళిపోను ప్రభువా. ఇలాంటి మనసు, కుటుంబములో ఇలాంటి మనసు ఒక్కనికి ఉంటే చాలు, ఆ కుటుంబములో నుండి ఎన్ని భయంకరమైన తెగులు తప్పింపబడతాయో. మీరు మోకరించి ఈ లోకాన్ని మీ ప్రార్థనలతో తలక్రిందులు చేయగలుగుతారు. మీరు అంత శక్తి మీలో ఉన్నది.